ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఇదేంటని చూస్తున్నారా? ఇది వచ్చేసి మా ఏరియాలోని పార్క్ అండి, జిహెచ్ఎంసి పార్క్ అనమాట. యాక్చువల్గా ఈ పార్క్ అనేది మామూలుగా మీడియం సైజులో ఉంటుంది. చుట్టూ మనం వాక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మాకు చాలా నియర్ బై అనమాట ఈ పార్క్ అనేది. అయితే రీసెంట్గా వచ్చేసి 4 months బ్యాక్ ఇక్కడ చూసారా, బ్యాక్ సైడ్ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ జిహెచ్ఎంసి వాళ్ళు పెట్టారనమాట. సో చాలా చాలా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. అసలు మనం జిమ్కి కూడా వెళ్ళకుండా ఇక్కడే మొత్తం మనము యూజ్ చేసుకునేలాగా పెట్టారనమాట. వాళ్ళు చాలా మంచి పని చేశారండి. అసలు ఇక్కడైతే అందరూ వచ్చి ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తూ ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ చాలా బాగా వాడుకుంటున్నారు. పిల్లలు పెద్దలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముసలి వాళ్ళు కూడా వచ్చి ఎంత బాగా వాడుకుంటున్నారో ఇవన్నీ. అసలు మనం జిమ్లో కూడా మేబీ ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉండొచ్చు లేదో తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రం చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెట్టారండి. ఇక్కడ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయంటే ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఒక్కొక్క యూస్ఫుల్ అనమాట. సో మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పార్క్లో. నాకు కూడా తెలియదు ఇవి పెట్టారని. యాక్చువల్గా నేను 4 months బిఫోర్ ఒకసారి వస్తే అప్పుడు ఏం లేవన్నమాట. అయితే మా పాప చెప్పింది ఇట్లా అక్కడ ఇవన్నీ పెట్టారు, ఒకసారి రా అని. సరే కదా అని వెళ్తే అసలు ఎంత బాగుందండి. చాలా కూల్గా వాతావరణం. చుట్టూ మనం ఫస్ట్ ఒక 1/2 hour వాకింగ్ చేసుకొని ఆ తర్వాత ఇన్సైడ్ ఇవన్నీ మనము 1 by 1 మొత్తం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్కువ ఫ్లోటింగ్ కూడా ఎవరు ఉండరు, జనాలు చాలా తక్కువ అనమాట. సో లేడీసే వస్తున్నారు ఎక్కువ, జెంట్స్ కూడా ఎక్కువ రావట్లేదు. చాలా బాగుందండి కన్వీనియంట్గా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఈ సమ్మర్ హాలిడేస్లో ఏంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ వచ్చి మంచిగా పిల్లలు బాగా ఇవి చూసారా మా పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారో. సో ఇలా ఎంజాయ్ చేస్తూ అందరూ బాడీ ఎక్సర్సైజ్ వస్తుంది, ప్లస్ పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట ఈ ఎక్సర్సైజ్ అనేది. సో నేను కూడా ట్రై చేద్దాము, ఎలాగో మనకి చాలా దగ్గరలో ఉంది. మనం జిమ్కి వెళ్ళి మంత్లీ అమౌంట్ పే చేసి మనం వెళ్తామో లేదో కూడా తెలియదు ప్రాపర్గా, కానీ ఇక్కడ ఓపెన్ ప్లేసు, మంచి వాతావరణము, ఇక్కడ ఇలా చేయడం అనేది చాలా చాలా బాగా నచ్చిందండి నాకు. మేమైతే 5:30కి వెళ్ళాము, నియర్లీ 7 వరకు అయితే అక్కడ వాక్ చేసి అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే అవన్నీ ట్రై చేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయండి. సో ఇలాగే కంటిన్యూ చేద్దాము, హెల్త్కి కూడా మంచిది. డైలీ ఒక 1 hour స్పెండ్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అసలు ఖచ్చితంగా అయితే నేను వెళ్ళాలని డిసైడ్ అయ్యానండి. మంచిగా మనం ఈవినింగ్ వెళ్ళామంటే చాలా కూల్గా ఉంటుంది వాతావరణము. ప్రశాంతంగా ఒక 1 hour స్పెండ్ చేసి మనం అన్నీ చేసుకొని రావచ్చు అనమాట. చూసారా ఆంటీ అక్కడ పెద్ద ఆవిడ, అసలు ఏంటండి చిన్నపిల్లల కన్నా పెద్దవాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. నియర్లీ 60 years వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. అసలు వాళ్ళు చేస్తే చూడాలండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నారంటే ఒక్కొక్క ఐటమ్ని యూజ్ చేసుకుంటూ అసలు చాలా బాగా యూజ్ చేసుకొని మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట. తిను మా ఇంటి కింద ఉన్న పాప మా జాను వాళ్ళ ఫ్రెండ్ అనమాట. చూసారా ఎంత బాగా అవి తను లిఫ్ట్ చేస్తుందో. చాలా బాగున్నాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని మనము యూజ్ చేసుకోవచ్చు. మా పాప చూసారా అక్కడ భవ్య ఎంత బాగా అది సైక్లింగ్ చేస్తుందో. అట్లా ప్రతి ఒక్కటండి చాలా బాగున్నాయి. అసలు వాళ్ళు చాలా మంచి పని చేశారు జిహెచ్ఎంసి వాళ్ళు ఇక్కడ ఇలా పెట్టి. లేడీస్ దగ్గర నుంచి జెంట్స్ వరకు ఎవరైనా ఎలానే, కాకపోతే ఎక్కువ లేడీసే ఇక్కడ కనిపిస్తున్నారు మీకు. సో అలా ఇది కూడా మనకి టైమింగ్స్ కూడా మార్నింగ్ టు ఈవినింగ్ 8 వరకు ఉంటుందండి. అసలు మనకి నియర్ బై అనమాట. మాకు ఇంటికి ఒక 5 minutesలో వెళ్ళిపోయి వాక్ చేసుకొని వచ్చేయచ్చు అనమాట. చూసారా ఆంటీల దగ్గర నుంచి పిల్లలు పెద్దలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఎలాగో మనకి యాక్చువల్గా ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు వాకింగ్ చేసుకోవడానికి ఒక పార్క్ అనేది పాసిబుల్ ఉంటే ఇలా చేసుకోవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది అండి. ప్రతి ఒక్కరికి ఎంజాయ్మెంట్ చేస్తూ ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి వాతావరణం కూడా మనకి ఏంటంటే అక్కడ చుట్టూ చెట్లు కానివ్వండి అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఇది ఎలా అంటే మా ఏరియాలో హౌసెస్ మధ్యలో ఉంటుందండి, చుట్టూ అపార్ట్మెంట్స్ మధ్యలో ఈ పార్క్ అనమాట. పెద్దది కాదు అలా చిన్నది కాదు, బాగుంటుందండి మీడియం సైజులో. సో ఆ వెనకాల చూసారా ఆంటీ అమ్మమ్మ ఎంత బాగా చేస్తుందో. అసలు అది నడుముకి సంబంధించిన ఎక్సర్సైజ్ అనమాట. సో అలా మేమైతే ఇవి అన్నీ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము.
మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వాక్ చేసే అమ్మాయి కూడా మా ఇంటి ఎదురుగ్గా పాపే. తను కూడా ఆంటీ ఇక్కడ చాలా బాగా వచ్చాయి కదా, మనకి బాగుంది ఇక్కడ ఫెసిలిటీస్ చేసుకోవడానికి అని చెప్పి చుట్టూ వాకింగ్ చేస్తుంది. నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చేసేసాను, ఇంకా తర్వాత లోపల అవన్నీ చేసుకుంటున్నాను. అమ్మమ్మ చూసారా అక్కడ అసలు ఎంతో బాగా యాక్టివ్గా చేస్తుంది ఆవిడ. సో ఇదండి నా వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సరేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్.